అండర్-19 టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్గా టీమిండియా మహిళల జట్టు అవతరించింది. తెలుగు అమ్మాయిలు గొంగడి త్రిష బ్యాటింగ్, బౌలింగ్లో శబ్నం రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. విజయం సాధించిన టీంలో కీలక పాత్ర పోషించిన బౌలర్గా విశాఖకు చెందిన శబ్నం తల్లిదండ్రులు, స్థానికులు స్వీట్స్ తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. భారత్ ఉమెన్ అండర్-19 టీం విశ్వ విజేతగా నిలిచింది. అయితే ఆ విశ్వ విజేత టీంలో తెలుగు తేజం ఉండడం మనందరికీ గర్వకారణం. ప్రస్తుతం మనం ఆ అండర్-19 టీంలో ఆడిన శబ్నం తల్లిదండ్రుల వద్ద ఉన్నాము. పూర్తిగా కూడా ఆనందోత్సాహాల మధ్య విశాఖ వెలిగిపోతుందని చెప్పుకోవచ్చు. విశాఖ వాసి ఇంత పెద్ద ఘనతను సాధించడం అందరికీ గర్వకారణంగా ఉందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు శబ్నం తల్లిదండ్రులు ఉన్నారు, తల్లి ఉన్నారు, వసతులు. ఎలా అనిపిస్తుందమ్మా ఇలా ఈ విధంగా ఇంత పెద్ద మ్యాచ్ గెలవడం, అంతర్జాతీయ స్థాయిలో కూడా మీ కూతురు ఆడడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే అమ్మాయిలు కూడా అబ్బాయిలకి ఏమీ తక్కువ కాదు అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశారు. అంటే లాస్ట్ టైం కూడా అండర్-19 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది. మళ్ళీ సెకండ్ టైం కూడా వీళ్ళే ఛాంపియన్స్ రావడం. మా అమ్మాయి లాస్ట్ ఇయర్ కూడా వరల్డ్ కప్ టీంలో ఉంది, ఈ ఇయర్ కూడా 2 సార్లు వరల్డ్ కప్లోనే ఈ గెలవడం చాలా హ్యాపీగా ఉంది. మీ సిస్టర్ ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్లో ఆడి విధంగా మంచి వికెట్స్ తీయడం కావచ్చు, ఒక బౌలర్గా ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తను చాలా కష్టపడేది చిన్నప్పటి నుంచి ఇంత స్టేజ్కి వెళ్ళిందంటే. ప్లస్ తను చాలా బాగా వేస్తుంది. ఆల్ మ్యాచెస్ ఆడింది వరల్డ్ కప్లో. అండ్ ఓపెనింగ్ బాల్ చేసింది వరల్డ్ కప్కి. అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం కూడా వరల్డ్ కప్ టీంలో ఉండడం, అది కాకుండా ఈసారి ఉండడం, అది కాకుండా విన్నర్స్గా ఉండడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను చెప్పింది ఒకటే ఏంటంటే, అమ్మాయిలు అబ్బాయిలకి తక్కువ కాదు, ఏదైనా సాధిస్తారు. ఈరోజు చెప్పాలంటే అమ్మాయిలు 2 వరల్డ్ కప్ తేవడం చాలా చిన్న విషయం కాదు. అలాగే మన భారతదేశం 2 కప్పులు తేవడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈయన ప్రాక్టీస్కి వెళ్తున్నప్పుడు పిల్లలు చిన్నప్పటి నుంచే 5 years అప్పుడే పిల్లల్ని కూడా ఈయనతో పాటు తీసుకువెళ్ళేవారు. మేము ఎన్ఈడి గ్రౌండ్లోనే నాగరాజు అకాడమీ, ఆయన దగ్గర ఆడపిల్లలు కూడా క్రికెట్ ఆడుతున్నారు. ఈయన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అక్కడ ఆడపిల్లల్ని చూశారు. ఇంటికి వచ్చి నాకు చెప్పారు, ఆడపిల్లలు ఇలా ఉన్నారు, క్రికెట్ నాగరాజు గారు స్టార్ట్ చేశారు, మన పిల్లల్ని కూడా జాయిన్ చేద్దాం అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను కూడా, అంటే అమ్మాయిలకి ఫస్ట్ ఏంటంటే మేము హెల్త్ పరంగా బాగుంటుంది అమ్మాయిలకి, ఇంతవరకు వెళ్తుంది పాప అని నేనైతే అప్పట్లో అనుకోలేదు. మేము హెల్త్ కోసమనే జాయిన్ చేసాము. చేసిన తర్వాత ఇంకా రోజు రోజుకి తనలో కూడా చాలా ఇంట్రెస్ట్. ఇంకా మేము కూడా తను చిన్నప్పటి నుంచి కూడా తన 6 years అప్పుడు స్టార్ట్ చేసింది క్రికెట్ని. 7-8 years నుంచి కూడా తను చాలా పేస్ వేసేదన్నమాట. ఇంకా అది మాకు నచ్చి ఇంకా మేము తనతో పాటు సపోర్ట్ ఇచ్చాం బాగా. విశాఖవాసి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడం, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడి యావత్ భారతదేశానికే ఖ్యాతి తీసుకురావడం అందరూ కూడా ఆనందదాయకంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.